నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. ఈ క్వశ్చన్స్ అన్నీ దేని మీద బేస్ అయి ఉంటాయి? వాళ్ళ ఎఫిషియన్సీ మీద బేస్ అయి ఉంటాయి. ఎందుకని ఇక్కడ అడుగుతూ ఉంటాడు, ఏ కన్నా బి 2 రెట్లు ఎక్కువ చేస్తాడు, బి కన్నా సి 3 రెట్లు ఎక్కువ చేస్తాడు, అట్లాంటి వాళ్ళ ఎఫిషియన్సీ మీద బేస్ అయి ఉంటాయి ఈ క్వశ్చన్స్ అన్ని. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి ఇవి. చూడండి ఏమంటున్నాడు, ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటున్నాడు. అంటే ఏ ఒక పనిని బి కన్నా రెట్టింపు వేగంతో చేస్తాడంట. ఓకే, అదే కదా వాడు అంటుంది. ఈ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 12 days. ఇద్దరు కలిసి ఆ పని 12 రోజుల్లో పూర్తి చేశారంట. అయితే బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటాడు. బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడని అడుగుతున్నాడు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్, బి కన్నా ఏ 2 రెట్లు ఎక్కువ పని చేయగలరు అంటే వాళ్ళ ఎఫిషియన్సీ గురించి మాట్లాడాడండి. ఇదివరకు అంతా టైం ఇస్తూ ఉండేవాడు. ఈసారి ఏంటంటే బి కన్నా ఏ 2 రెట్లు ఎక్కువ పని చేయగలడు. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేసినా ఏ ఒక్కడే బి ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి బి ఒక్కడికి ఎంత టైం పట్టింది ఆ పని కంప్లీట్ చేయడానికి అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏ గురించి మాట్లాడాడు, బి గురించి మాట్లాడాడు, వాళ్ళ యొక్క టైమ్స్ గురించి మాట్లాడాడు. ఎప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారంట? 12 days అంటున్నాడు. ఎఫిషియన్సీ గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? బి కన్నా ఏ రెట్టింపు పని చేయగలరు అంటున్నాడు. అంటే బి ఒక పని చేసినప్పుడు ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి కన్నా ఏ రెట్టింపు పని చేయగలరు. ఇప్పుడు బి ఒక పని చేశాను అనుకోండి, రోజుకు ఒక పని చేయగలను అనుకుంటున్నాను. ఏ అయితే ఎన్ని పనులు చేయగలడు వాడే చెప్తున్నాడు. వీడి కన్నా వీడు రెట్టింపు, అంటే వీడు ఒకటి చేస్తే వీడు 2, వీడు 2 చేస్తే వీడు 4, వీడు 4 చేస్తే వీడు 8, ఇట్లా చేయగలరు. అయితే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలరు ఇది అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, మనకు వర్క్ తెలిసిద్ది. వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఎంత? వీళ్ళిద్దరు టోటల్ డేస్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి 12 రోజుల్లో చేయగలరు. వీడి సామర్థ్యం అయితే 2, వీడి సామర్థ్యం అయితే 1, ఇద్దరు సామర్థ్యం కలిపి 3. ఇప్పుడు వర్క్ అంటే ఏంటి? టైం ఇంటూ ఎఫిషియన్సీ. వర్క్ 12 into 3 36. ఈ 36 వర్క్ ఎవరు చేయాలంట? ఈ 36 వర్క్ బి ఒక్కడే చేస్తే ఎన్ని రోజులు పట్టింది? బి సామర్థ్యం ఎంత? రోజుకి ఒక పని చేయగలడు. 36 చెట్లు నాటడానికి ఎన్ని రోజులు పట్టింది? 36 days. 36 days. ఏ ఆప్షన్? బి ఆప్షన్. ఏ ఆప్షన్? బి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. కంపారిజన్ ఆఫ్ బోత్ పర్సన్స్. ఆశా అండ్ బాబు కెన్ డూ ఏ జాబ్ ఇన్ 7 days. ఎవరి గురించి మాట్లాడాడు? ఆశా గురించి మాట్లాడుతున్నాడు అండ్ బాబు గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఆశా ప్లస్ బాబు ఇద్దరు కలిసి ఒక పని ఎన్ని రోజులు చేస్తారంట? 7 days అని చెప్తున్నాడు. టైం ఇచ్చేసాడు. ఇద్దరు కలిసి చేసేది. ఓకే, ఆశా ఈజ్ 1/3/4 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ బాబు అంటున్నాడు. ఆశ ఎలా ఉందంట? ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఇచ్చాడు. ఆశ ఎలా ఉందంట? ఆశ యొక్క సామర్థ్యం ఎలా ఉందంట? ఆశా సామర్థ్యం ఆశా ఈజ్ అంటే ఈక్వల్ టు అని మీనింగ్. ఆశ ఎలా ఉందా? 1/3/4 times ఆఫ్ బాబు అంటే ఏంటి? ఆశ ఇది మిశ్రమ భిన్నంలో ఇచ్చాడు. దట్ ఇంప్లైస్ ఆశ ఈక్వల్ టు 4 ones are 4 plus 3 7/4 times ఆఫ్ బాబు. అంటే బాబుని తీసుకొచ్చాను అనుకోండి, A/B ఆశా బై బాబు ఈజ్ 7/4. అంటే ఆశ 7 పనులు చేయలేనప్పుడు బాబు ఎన్ని పనులు చేస్తాడంట? 4 పనులు చేస్తాడు. అంటే ఆశ 7 చెట్లు నాటింది అనుకోండి, బాబు ఎన్ని చెట్లు నాటగలడు? 4 చెట్లే నాటగలడు. వాళ్ళ సామర్థ్యం గురించి చెప్తున్నాడు. ఆశ ఈజ్ 1/3/4 times ఆఫ్ బాబు. అంటే ఆశకి బాబు కంపారిజన్. ఆశ 7 చెట్లు నాటినప్పుడల్లా బాబు ఎన్ని చెట్లు నాటుతాడు? 4 చెట్లు నాటగలడు. వాళ్ళ సామర్థ్యం ఇచ్చేసాడు. ఓకే, ఎఫిషియన్సీ. ఎవరు ఎఫిషియన్సీ? ఆశదెంత? 7, బాబుదెంత? 4. ఇద్దరు కలిసి వీడైతే రోజుకి ఆశ అనే అమ్మాయి రోజుకి 7 చెట్లు నాటగలదు. బాబు అనే అబ్బాయి రోజుకి 4 చెట్లు. ఇద్దరు కలిసి రోజు 11 చెట్లు నాటగలదు. మొత్తం వర్క్ ఎంత వచ్చేసింది? వర్క్ 11 into 7 or 7 into 11. ఈ 77 వర్క్ ఉంది. ఈ 77 వర్క్ ఎవడు చేయాలంటున్నాడు? ద సేమ్ వర్క్ డన్ బై ఆశా. ఆశ ఒక్కటే ఆ పని మొత్తం చేస్తే ఎన్ని రోజులు పట్టింది? మొత్తం 77 పని ఉన్నాయి. ఆశా సామర్థ్యం రోజుకి 7 చేయగలదు. మొత్తం ఆశానే చేయాలంటున్నాడు. 77 వర్క్ ఎవరు చేయాలి? ఆశ చేయాలి. ఆశా సామర్థ్యం 7, ఆమె యొక్క టైం తెలియదు. 7 ones are 7 11s are 11 days పట్టింది. ఎన్ని డేస్ పట్టింది? 11 days.
11 days. ఏ ఆప్షన్? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కంపారిజన్ క్వశ్చన్స్ అండి, చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? కమల్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 50 days అంటాడు. కమల్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. కమల్ అనే వ్యక్తి ఒక పనిని 15 రోజుల్లో చేయగలడంట. విమల్ ఈజ్ 50% మోర్ ఎఫిషియెంట్ దాన్ కమల్ అంటున్నాడు. విమల్ ఈజ్ 50% మోర్ ఎఫిషియెంట్ దాన్ కమల్. విమల్ అనే అతను కమల్ కంటే 50% ఎక్కువ పని చేయగలడంట. ద నెంబర్ ఆఫ్ డేస్ విమల్ విల్ టేక్ టు డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇస్. అయితే విమల్కి ఎన్ని రోజులు పడుతుంది ఆ పని మొత్తం కంప్లీట్ చేయడానికి అని అడిగాడు క్వశ్చన్. ఎవరి గురించి మాట్లాడాడు? కమల్ గురించి మాట్లాడాడు, విమల్ గురించి మాట్లాడాడు. టైం ఇచ్చేసాడా? ఎవరితో టైం ఇచ్చాడు? ఎవరిది ఇచ్చాడు? కమల్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్, కమల్ గురించి మాట్లాడు. కమల్ ఒక పని మొత్తాన్ని 15 రోజుల్లో చేయగలంట. విమల్ ఈజ్ 50% మోర్ ఎఫిషియెంట్ అని కమల్ అంటున్నాడు. సరే, ఇప్పుడు నేనే ఉన్నానండి, నా దగ్గర 200 ఉన్నాయి, నా దగ్గర 200 ఉన్నాయి. మా తమ్ముడి దగ్గర నాకన్నా 50% ఎక్కువ ఉన్నాయి అనుకోండి. అంటే ఏంటి మీనింగ్? నా దగ్గర ఉన్న డబ్బులు వాడి దగ్గర ఉండాలి, ప్లస్ నా దగ్గర ఉన్న వాటిలో 50% అంటే 50% అదనంగా వాడి దగ్గర ఉంటాయి. అంటే నా దగ్గర 200 ఉన్నాయి, మినిమం వాడి దగ్గర 200 ఉండాలి. నా దాంట్లో ఇంకా 50% ఎక్కువ అంటే, నా వాటితో ఇంకా 50% ఎక్కువ అంటే నా దగ్గర 200 ఉన్నాయి కదా, దాంట్లో 50% 100. అంటే ఈ 200 + 100 మొత్తం వాడి దగ్గర 300 ఉంటాయి. సేమ్ అదే కదా. సరే, ఎంతో కొంత ఎఫిషియన్సీ అనుకోండి, మీకు నచ్చినంత అనుకోవచ్చు అండి. 1 ఎందుకు అనుకోవాలి, 5 ఎందుకు అనుకోవాలి, ఇట్లా ఏం లేదు. ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాం. విమల్ ఈజ్ 50% మోర్ ఎఫిషియెంట్ దాన్ కమల్ అంటున్నాడు. కమల్ ఎఫిషియన్సీ నాకు తెలీదా? తెలియదు. సరే, కమల్ ఎఫిషియన్సీ నేను 2 అనుకుంటున్నాను. 2 కాకపోతే 4 అనుకోవచ్చు, 5 అనుకోవచ్చు, 1 అనుకోవచ్చు, 0.5 అనుకోవచ్చు, 0.1 అనుకోవచ్చు, మీ ఇష్టం. సరే, నేను ఎందుకు తీసుకున్నాను? నాకేంటంటే ఎగ్జాక్ట్ రౌండ్ ఫిగర్ కోసం తీసుకుంటున్నాను అండి, అంతే, సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం. సరే, కమల్ ఎఫిషియన్సీ 2 అనుకుంటే విమల్ ఎఫిషియన్సీ ఎంత అవుతుందండి? కమల్ దానికన్నా 50% ఎక్కువ అన్నాడు. కమల్ది ఎంత? 2 ఉంది. దీంట్లో మళ్ళీ ఈ 2తో పాటు ఇంకెంత ఉండాలి? 50% అంటే దీంట్లో సగం అంటే 50%. దీంట్లో ఉన్న దాంట్లో సగమే కదా 50% అంటే. 2లో సగం ఎంత? 1. అంటే మొత్తం వీడి ఎఫిషియన్సీ 3, అంతే కదా. ఈ ఎఫిషియన్సీ కన్నా ఇంకా 50% ఎక్కువ. ఈ ఎఫిషియన్సీ 2, దీంట్లో ఇంకా 50% అంటే 1. 2 + 1 3. ఓకే, సామర్థ్యం కలవాడు. విమల్ టేక్ టు ప్లీజ్ ద పీస్ ఆఫ్ వర్క్. విమల్కి ఎన్ని రోజులు పట్టింది? మొత్తం ఎంత వర్క్ 15 daysలో వీడి సామర్థ్యం రోజుకు 2, మొత్తం వర్క్ 30. 15 × 30. ఈ 30 వర్క్ ఎవడు చేయాలి? వీడి చేయాలి. వీడి చేస్తే వీడి సామర్థ్యం ఎంత? విమల్ చేస్తే విమల్ సామర్థ్యం రోజుకు 3. ఎంత టైం పట్టింది? తెలియదు. 3 1s 3 10s, టోటల్ టైం 10 days. 10 days. సింపుల్ క్వశ్చన్స్ అండి ఇవి. కాకపోతే కంపల్సరీగా రైల్వే, కానిస్టేబుల్ ఇట్లాంటి వాటిలో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు అది. నెక్స్ట్ క్వశ్చన్ బాస్. ఎక్స్ ఈజ్ ట్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ వై. ఇక్కడ దేని గురించి మాట్లాడాడు? టైం గురించి మాట్లాడాడు. ఎక్స్ ఈజ్ ట్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ వై అండ్ ఈజ్ ఏబుల్ టు కంప్లీట్ ద వర్క్ 40 days less than వై. ఎక్స్ అనేవాడు వై కన్నా 3 రెట్లు ఫాస్ట్గా చేయగలడు. అంటే వీడికి 1 రోజు పడితే వైకి 3 రోజులు పట్టింది అనుకోండి, ఎక్స్కి ఎన్ని రోజులు పట్టింది? 1 రోజే పట్టింది, అంతేనా కదా. వైకి 3 రోజులు పడితే ఎక్స్కి 1 రోజే పట్టింది. వాడే అంటున్నాడు ఎక్స్ ఈజ్ ట్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ వై అండ్ ఈజ్ ఏబుల్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 40 days less than వై. ఇంకా ఏం చెప్తున్నాడు? ఎక్స్ అనేవాడు వై కన్నా 40 రోజులు ఎక్స్ అనేవాడు వై కన్నా 40 రోజులు ముందే చేయగలరు అన్నాడు అని చెప్తున్నాడు, వాడే చెప్తున్నాడు. దెన్ ఫైండ్ ద టైం ఇన్ విచ్ దే కంప్లీట్ బోత్ టుగెదర్. ఇద్దరు కలిసి ఆ 12 రోజులు కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. ఎక్స్ వై కంటే ఎక్స్ 3 రెట్లు తొందరగా పని చేయగలడు అంటున్నాడు. ఎఫిషియన్సీ గురించి మాట్లాడానండి, టైం గురించి. ఎక్స్ అనేవాడు వై కంటే ఎక్స్ గురించి వై గురించి ఇచ్చాడు ఇన్ఫర్మేషను. టైం ఇచ్చాడా? ఇవ్వలేదు. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ మాట్లాడాడు. ఎక్స్ ఈజ్ వై కంటే ఎక్స్ 3 రెట్లు తొందరగా పని చేయగలడు. అంటే ఎక్స్ ఒక పని చేసినప్పుడల్లా వై ఎన్ని పనులు చేస్తాడు? 3 పనులు చేస్తాడు, అంతేనా కదా. ఎక్స్ 1 పని చేసినప్పుడల్లా వై
అదే వై ఒక పని చేసినప్పుడల్లా ఎక్స్ ఎన్ని పనులు చేస్తాడు? 3 పనులు చేస్తాడు. అదే కదంటుంది. వై కంటే ఎక్స్ 3 రెట్లు తొందరగా పని చేస్తాడు అంటున్నాడు. వై ఒక పని చేసినప్పుడల్లా వీడు ఎన్ని పనులు చేస్తాడు? 3. వీడు 2 చేస్తే వీడు 6. సరే, ఎక్స్ ఒక పనిని వై కంటే 40 రోజుల ముందు పూర్తి చేస్తాడు. చూడండి, వీడికి 40 రోజులు వ్యత్యాసం ఉందంట. అంటే అంత తొందరగా పని చేయగలడు. ఎక్స్ ఒక పనిని వై కంటే 40 రోజులు, అంటే వీడికన్నా వీడు 40 రోజులు తక్కువ టైంలోనే చేయగలుగుతాడు. వీడికి 60 రోజులు పట్టింది అనుకోండి, ఎక్స్ అనే వాడికి ఎన్ని రోజులు పట్టింది? 40 రోజులు తక్కువ అంటే 20 రోజులు పట్టింది. వాడికి 100 రోజులు పట్టింది అనుకోండి, ఎక్స్ అనే వాడికి ఎన్ని రోజులు పట్టింది? 60 రోజులు. 40 రోజులు తక్కువ పట్టింది కాబట్టి 60 రోజులు పట్టింది. ఇది ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకి ఎఫిషియన్సీ గురించి మాట్లాడాడు. ఇక్కడేమో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఉంది. 40 రోజులు అంటే టైం గురించి మాట్లాడాడు. నీకు తెలుసు ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఎఫిషియన్సీ 3:1 ఇస్తే టైమ్స్ ఎలా ఉంటాయి బాస్? టైమ్స్ ఇది ఒకటి ఎఫిషియన్సీ, ఇది ఎక్స్ ఎఫిషియన్సీ, వై ఎఫిషియన్సీ. టైమ్స్ ఎలా ఉంటాయి? రెసిప్రోకల్ కాబట్టి 1:3 ఉంటాయి. అంతేనా? ఎఫిషియన్సీకి రెసిప్రోకల్ ఇక్కడ టైము. ఈ తేడా వీడికి 1 రోజు పడితే వీడికి 3 రోజులు పట్టింది. అంటే వీళ్ళిద్దరి మధ్య తేడా 2 భాగాలు. ఆ 2 భాగాలు ఎంత అని చెప్తున్నాడు ఆడే క్వశ్చన్లో? 40 days. అయితే ఇండివిజువల్గా ఒక భాగం వీడిది ఎన్ని రోజులు పట్టితే కనుక్కున్నాను. 2 20లు 1 20లు. ఎక్స్కి అయితే 20 days పట్టిద్ది. వైకి ఎన్ని రోజులు పట్టిద్ది? వైకి 2 భాగాలు 40 రోజులు అయితే వైకి 3 భాగాలు కాబట్టి 3 భాగాలు ఎంత? 2 20లు 3 20లు 60 రోజులు పట్టిద్ది. 60 days. కూడా అవసరం లేదు. వాడేమడుగుతున్నాడు? ఇద్దరు కలిసి ఎక్స్ ప్లస్ వై కలిసి చేస్తే ఎన్ని రోజులు పట్టిద్ది అని అడుగుతున్నాడు. ఇది అడుగుతున్నాడు. ఇద్దరు సామర్థ్యం, వీడైతే రోజుకు 3, వీడైతే రోజుకు 1, ఇద్దరు కలిసి 4. మొత్తం వర్క్ ఎంత? ఇదైనా 20x3 ఆర్ 60x1. ఈ 60 వర్క్ 60 ఉంది. ఈ 60 వర్క్ ఎవరు చేయాలి? వీళ్ళిద్దరు కలిసి చేయాలి. వీళ్ళిద్దరు కలిసి చేయాలి. ఈ 60 వర్క్ ఉంది. ఈ 60 వర్క్ వీళ్ళిద్దరు కలిసి చేయాలి. రోజుకు వాళ్ళ సామర్థ్యం 4. ఎంత టైం పట్టింది? 4 1s 4 15s. ఎన్ని రోజులు పడుతుంది? 15 days. కాకపోతే ఇక్కడ ఇండైరెక్ట్గా క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఎఫిషియన్సీల గురించి మాట్లాడాడు, వాళ్ళ యొక్క టైం గురించి మాట్లాడాడు. అంటే ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఎఫిషియన్సీ గురించి మనకి ఇచ్చేసాడు 3:1. టైమ్స్ ఎందుకు కనుక్కోవాలి? వర్క్ కనుక్కోవాలంటే వీడి డేస్ కానీ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవచ్చు? వాటి టైం గురించి వాటి డిఫరెన్స్ వీడికన్నా వీడు 40 రోజులు ముందు చేయగలరు అన్నాడు. కాబట్టి ఎఫిషియన్సీకి రెసిప్రోకల్ టైం 3:1 అంటే 1:3. దీన్ని బట్టి ఆల్రెడీ వీడికి 1 రోజు పడితే వీడికి 3 రోజులు పడుతుంది. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య తేడా 2 రోజులు ఉంది. 2 రోజులు కాదయ్యా 40 రోజులు అని చెప్తున్నాడు. వాడు తేడా ఉంది. అంటే 1 రోజు కాదు, ఎన్ని రోజులు? వీడిది 20 days. వీడిది కూడా కనుక్కోవచ్చు. వీడి 2 భాగాలు 40 అయితే 3 భాగాలు వీడి మొత్తం ఎన్ని రోజులు పట్టింది? 3 days. 3 parts కాబట్టి 60 days. అది ఇప్పుడు మొత్తం వర్క్ తెలుస్తుంది. 20x3 ఆర్ 60x1. ఈ 60 వర్క్ అవుట్ చేయాలి, ఇద్దరు కలిసి చేయాలి. వాళ్ళ సామర్థ్యం వీడి రోజుకు 3 ఒకటి కాబట్టి 4. 60 = 4 × t 15 days. 15 days పట్టిందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడు? చూడండి. ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అండ్ బి వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి. ఓకే, కంపారిజన్ ఆఫ్ 3 persons. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఏం గమనించాలంటే ఏ పర్సన్ని ఒక పర్సన్ని కామన్గా తీసుకొని అతని 2 personsతో కంపేర్ చేస్తూ ఉంటాడు. బి అనే అతన్ని ఏతో కంపేర్ చేస్తాడు, బి అనే అతన్ని సితో కంపేర్ చేస్తూ ఉంటాడు. ఎవరినైతే కామన్గా ఉన్నాడో ఆ పర్సన్ని మీరు ఫిక్స్ చేసుకోవాలండి. ఆ పర్సన్ ద్వారానే మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే చాలా ఈజీగా అవుతుంది. కామన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాడిని ఫిక్స్ చేసుకోవాలి. వాడిని ఫిక్స్ చేసుకోవడం అంటే వాడికి ఎంతో కొంత వాల్యూ అజ్యూమ్ చేసుకుంటాం. అది ఎంతైనా కావచ్చు, చూద్దాం. కాకపోతే మీరు మెయిన్లో ఫిక్స్ చేసుకోవాల్సిందంటే ఎవరిని ఏ ఇద్దరితో కంపేర్ చేస్తున్నాడో వాడిని ఫిక్స్ చేసుకోవాలి ముందు. అది ఇక్కడ చూడండి, మీరే చెప్పాలి. ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటే ఏ బి కన్నా రెట్టింపు పనివంతుడు అంటాడు. ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటే ఏంటి మీనింగు? బి కంటే ఏ రెట్టింపు పనివంతుడు అంటాడు. ఓకే, అది అయిపోయింది. అండ్ బి వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి. బి అనేవాడు సి కన్నా రెట్టింపు పనివంతుడు వాడే అంటున్నాడు క్వశ్చన్లో. ఫుల్ స్టాప్. ఇఫ్ జనరల్గా ఇఫ్ ఏ అండ్ బి
కెన్ టుగెదర్ కెన్ ఫినిష్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days. వీళ్ళిద్దరు కలిసి ఆ పని 4 రోజుల్లో కంప్లీట్ చేశాడంట. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ సి అలాన్ కెన్ డూ ఇట్ అంటున్నాడు. సి ఒక్కడే ఆ పని చేయడానికి ఎంత టైం పట్టిద్దో అడుగుతున్నాడు. సరే, మనకి ఎఫిషియన్సీస్ ఎలా ఇచ్చాడు? వాళ్ళ యొక్క సామర్థ్యాలు కంపారిజన్తో ఇచ్చాడు. ఒక వ్యక్తిని కంపేర్ చేస్తున్న వాళ్ళిద్దరు మొత్తం ముగ్గురు పర్సన్స్ ఉన్నాడు. బి అనేవాడిని ఏతో కంపేర్ చేస్తున్నాడు. వీడికన్నా వీడి రెట్టింపు పనివంతుడు అంటే సామర్థ్యం ఉంచాడు. ఇదే బి అనేవాడు సితో కంపేర్ చేస్తున్నాడు. సి కంటే బి రెట్టింపు పనివంతుడు అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరితో కంపారిజన్, ఏ తోటి సి తోటి కామన్గా కంపారిజన్ చేసిన పర్సన్ ఎవరంటే బి. ఇప్పుడు బిని ఫిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ముందు నేను ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నానండి. అలా ఎఫిషియన్సీ కంపారిజన్స్ ఇచ్చాడు. ముందు అది మనం చూసుకోగలగాలి. ఇక్కడ రాస్తున్నాను. ఆర్ అదర్వైజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను కంపారిజన్ గురించి. ఇక్కడ రాస్తున్నాను. ఓకే, ఎవరి గురించి? బిని ఏతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి కామన్గా ఉన్నాను ఇక్కడ రాస్తున్నాను. ఎవరితో కంపారిజన్ చేస్తున్నాడు? బిని ఏతో కంపేర్ చేస్తున్నాడు, సితో కంపేర్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఈ బిని ఫిక్స్డ్ పొజిషన్ తీసుకోవాలండి. ఫిక్స్డ్ పొజిషన్ బిని ఏతో కంపేర్ చేస్తున్నాడు, బిని సితో కంపేర్ చేస్తున్నాడు. కామన్గా ఉన్న పర్సన్ చూసుకున్నాడు. సరే, కామన్గా ఉన్న పర్సన్కి ఎంతో కొంత వాల్యూ ఎజ్యూమ్ చేసుకుందాం. ఎంత అని తీసుకోవచ్చు? చూడండి, మీ ఇష్టం ఎంత అయినా తీసుకోవచ్చు. కాకపోతే మనం పాయింట్లో లేకుండా ఆ రెండిట్లో కామన్గా పోయే నెంబర్ తీసుకోవడం కోసం నేను ట్రై చేస్తాను అంతే. అంటే దట్ మీన్స్ ఇట్ కెన్ టేక్ యాజ్ ఎల్సిఎం. అది ఇది మీరు ఎంత అయినా తీసుకోవచ్చు అండి. సార్ 1 ఎందుకు తీసుకోకూడదు, 0.1 ఎందుకు తీసుకోకూడదు, లేకపోతే 2.5 ఎందుకు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. బట్ క్యాలిక్యులేషన్ టఫ్ కాకుండా ఈజీగా రెండిట్లో కామన్గా పోయే మల్టిపుల్ తీసుకోవడం కోసం నేను ట్రై చేస్తాను. అది నేను చేసేది అదొకటే. సరే, ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటాడు. ట్వైస్ అంటే 2 times. ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్, అండ్ ఆల్సో బి వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి అంటాడు. అంటే ఇది కూడా ట్వైస్. ఇప్పుడు నేను బి అనేవాడిని 4 తీసుకున్నాను అనుకోండి. బి అనేవాడిని 4 తీసుకున్నాను. ఇప్పుడు లేకపోతే మీ ఇష్టం అండి, 4 అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. బి అనేవాడిని 2 తీసుకున్నాను. సార్ 4 తీసుకొని మళ్ళీ 2 ఏం తీసుకున్నాను, మీ ఇష్టం అండి, తీసుకోవచ్చు, ఏం కాదు. 4 తీసుకున్నారు అనుకోండి, వీడికి 8 అయింది, వీడి దీంట్లో 2 అయింది. అట్లా 2 తీసుకుంటే బి 2 తీసుకున్నాను అనుకోండి. ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటాడు. అంటే వీడికన్నా వీడు 2 రెట్లు అధికం. అంటే వీడు 2 పనులు చేస్తే వీడు ఎన్ని పనులు చేస్తాడు? 4 పనులు చేస్తాడు. అండ్ బి వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి. సి కన్నా 2 రెట్లు అధికం చేస్తాడు. అంటే వీడు 2 పనులు చేస్తే వీడి దాంట్లో వీడు సగమే కదా చేసేది, సి సగమే కదా చేసేది. సి కన్నా రెట్టింపు 2 అయింది. సి 1 చేస్తే వీడికి రెట్టింపు 2 అయింది. వీడికి రెట్టింపు ఏ చేస్తాడంటే వీడు 4 అయింది. అంటే వీడి దాంట్లో వీడి సగం, వీడి దాంట్లో వీడి సగం, ఏదైనా తీసుకోవచ్చు. వీడికి వీడి రెట్టింపు, వీడికి వీడి రెట్టింపు. అది మనకి ఇంకేం వచ్చేసింది? ఎఫిషియన్సీ వచ్చేసింది. అది ఇలా కంపారిజన్ క్వశ్చన్స్ ఎవరిని కామన్గా ఉంటాడు? ఏ గురించి మాట్లాడాడు, బి గురించి మాట్లాడాడు, వాళ్ళ యొక్క టైమ్స్ ఇచ్చాడా? ఇస్తే చూద్దామండి. ఎఫిషియన్సీలు మనకు తెలిసిపోతున్నాయా? ఎఫిషియన్సీ ఎంత అని తెలిసిపోతుంది. 4:, ఏ అయితే 4 4 పనులు చేయగలడు, బి అయితే 2, సి అయితే 1. వాడి ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదని చూడండి. ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి కన్నా రెట్టింపు ఉన్నట్టు 2 అయితే వీడు 4 చేస్తున్నాడు. బి వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి. వీడు 1 చేస్తే వీడు ఏం చేస్తున్నాడు? 2 చేస్తున్నాడు. అందరూ కలిసి ఆ పని 4 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ మరియు బీలు కలిసి ఒక పనిని, ఏ మరియు బీలు వీళ్ళిద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారంట? ఏ బీలు 4 రోజుల్లో చేస్తారంట. అంటే వీడి సామర్థ్యం ఎంత? 4. వీడి సామర్థ్యం ఎంత? ఏ బీల్ది ఇద్దరు కలిపితే 4, 2, 6. మొత్తం వర్క్ ఎంత అయిపోయింది? వర్క్ 24 వచ్చింది. అయితే నిన్ను క్వశ్చన్ అడిగాడు, సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజులు చేస్తాడు? వీడిది అడిగాడు, సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజులు చేస్తాడు? ఏబీలు ఇద్దరు కలిసి 4 daysలో చేస్తాం వాడిచ్చాడు. ఏబీల సామర్థ్యం 4 + 2 6, 4 మొత్తం వర్క్ కనుక్కోవడానికి 6 4 24 వర్క్ అవుట్ చేయాలి. సి చేయాలి. సి రోజుకో పని చేస్తే 24 పనులు చేయడానికి 24 days. ఆర్ అదర్వైజ్ 24 = 1 × time. 1 1s are 124s are 1 1s are 124s are టైం 24 days అండి. 24 days పట్టింది. సికి ఎన్ని రోజులు పట్టింది? 24 days. కంపారిజన్ అండి, ఏం లేదు, ఎవరి గురించి మాట్లాడుతుంది అంతే కదా.
వీళ్ళిద్దరు కలిసి ఏబీలు క్వశ్చన్లో ఇచ్చాడు ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఇన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days. ఏబీలు 4 daysలో చేస్తారు. వాళ్ళ సామర్థ్యం 4 + 2 6 టోటల్ వర్క్ అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ 4 × 6 24. ఈ 24 వర్క్ ఎవరు చేయాలి? సి చేయాలి. సి సామర్థ్యం రోజుకు ఒక చెట్టు నాటగలడు. 24 చెట్లు నాటడానికి ఎన్ని రోజులు పట్టిద్ది? 24 రోజులు పట్టిద్ది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అది ఆప్షన్ ఏ ఆన్సర్ ఆప్షన్ ఏ 24 days. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడాలి. ఏ టేక్స్ twice as much as B and thrice as much as C. Comparison to complete a piece of work. A ఏమంటున్నాడు? A takes twice as much as B and thrice as much as C. ఏ ఇక్కడ దేని గురించి మాట్లాడాడు? టైమ్స్ గురించి మాట్లాడాడు. చూడండి తెలుగులో, ఏ ఒక పనిని బి కన్నా 2 రెట్లు సి కన్నా 3 రెట్లు ఆలస్యంగా చేయగలడు, ఆలస్యంగా పని పూర్తి చేయగలడు. అంటే టైమ్స్ గురించి మాట్లాడాడు, ఎఫిషియన్సీస్ గురించి మాట్లాడాలా. ఓకే, టైమ్స్ గురించి మాట్లాడినప్పుడు టైమ్స్కి రెసిప్రోకల్ చేస్తే ఏమొచ్చిద్దాయా? ఎఫిషియన్సీ వచ్చిద్ది. ఓకే, ఎవరి గురించి మాట్లాడాడు? ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడాడు. వాళ్ళ ముగ్గురులో కూడా దేని గురించి మాట్లాడాడు? ఎఫిషియన్సీ గురించి మాట్లాడాడు, టైం గురించి మాట్లాడాడు. ఏ బి సి వాళ్ళ యొక్క టైమ్స్ యొక్క కంపారిజన్ ఇచ్చాడు. సరే, టైమ్స్ కంపారిజన్ తర్వాత చూద్దాం. ముందు చూడండి, ముందు ఎవరిని కామన్గా తీసుకున్నాడో వాడిని చూడాలి. ఏ ఒక పనిని బి కన్నా 2 రెట్లు సి కన్నా 3 రెట్లు అంటాడు. ఏ అనే వ్యక్తిని బితో కంపేర్ చేశాడు, సితో కంపేర్ చేశాడు. ఎవరిని కంపేర్ చేశాడు? ఏ అనే వ్యక్తిని బితో కంపేర్ చేశాడు, సితో కంపేర్ చేశాడు. ఇద్దరితో కంపారిజన్ చేసిన కామన్ పర్సన్ ఎవడు? ఏ. ఏ ఒక పనిని బి కన్నా 2 రెట్లు అంటే 2 times, సి కన్నా 3 రెట్లు ఆలస్యంగా చేయగలడు, 3 times లేట్గా చేయగలడు సి కన్నా అంటున్నాడు. ఇప్పుడు 2కి 3కి కామన్గా పోయే ఇంకేముంది? ఎల్సిఎం 6. అది ఏ తీసుకోండి. ఏ 6 తీసుకున్నాడు అనుకోండి. ఏ ఒక పనిని బి కన్నా 2 రెట్లు ఆలస్యంగా చేయగలడంటే 2 రెట్లు అంటే వీడు 3 రోజులు పట్టేది, వీడికి 2 రెట్లు ఆలస్యం అంటే దీనికి 2 రెట్లు అంటే 6 రోజులు పట్టిద్ది. అంటే ఎజంప్షన్. సి కన్నా 3 రెట్లు ఆలస్యంగా చేయగలడు అంటే వీడి 6 అంటే వీడి దాంట్లో 3 రెట్లు తక్కువ అంటే 2. 6:3:2 అయ్యా, 6:3:2. ఇదేంటి? టైమ్స్ యొక్క నిష్పత్తి, అంతే కదా? కంపారిజన్ చేసుకోండి. ఏ ఒక పనిని బి కన్నా 2 రెట్లు సి కన్నా 3 రెట్లు ఆలస్యంగా చేయగలడు. ఏ 6 రోజులు పట్టింది అనుకోండి, బికి ఎన్ని రోజులు పట్టాలి? వీడికి పట్టే దాంట్లో 2 రెట్లు తక్కువ పట్టాలి అంటే 3 రోజులు పట్టాలి. వీడికి పట్టే దాంట్లో వీడికి 3 రెట్లు తక్కువ పట్టాలి అంటే సికి 2 రెట్లు పట్టాలి అంటే 2 times అంటే 2 రోజులు పట్టిద్ది. అంటే ఎఫిషియన్సీ 6:3:2. వీడికి 2 రోజులు పడితే వీడికి 3 రోజులు, వీడికి 6 రోజులు, వీడికి 12 రోజులు పడితే వీడికి 6 రోజులు, వీడికి 4 రోజులు. ఇట్లా కంపారిజన్ ఇచ్చాడు. ఓకే, 6:3:2. ఇదేంటి? టైమ్స్ నిష్పత్తి. ఓకే, మనకి ఎఫిషియన్సీస్ ఎలా వస్తాయి? ఏ గురించి మాట్లాడాడు, బి గురించి మాట్లాడాడు, సి గురించి మాట్లాడాడు. దే టుగెదర్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 1 day. ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారంట? ముగ్గురు కలిసి ఆ పనిని 1 dayలో కంప్లీట్ చేశారంట. టైం గురించి ఇచ్చాడు. టైంకి రెసిప్రోకల్ ఏముండిద్ది? టైంకి రెసిప్రోకల్ ఎఫిషియన్సీ కనుక్కోవచ్చా? ఎఫిషియన్సీ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? వీడు ఇచ్చింది ఇది ఒకటే, కాదు ఇక్కడ కంపారిజన్ ఇచ్చేసాడు కాబట్టి ఎఫిషియన్సీ రెసిప్రోకల్ అంటే ఏమైపోయింది? 1/6:1/3:1/2. 1/6:1/3:1/2. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఎల్సిఎం 6. 6కి 3కి 2కి ఎల్సిఎం ఎంత? 6. ఎన్ని టైమ్స్ పోయింది? 1 time. 3లో ఎన్ని టైమ్స్ పోయింది? 6. 2 times. 2లో ఎన్ని టైమ్స్ పోయింది? 1:2:3. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ ఈ నిష్పత్తిలో ఉంటాయి. 1:2:3. ముగ్గురు సామర్థ్యం 3, 2, 5, 1, 6. ముగ్గురు సామర్థ్యం 6. వీళ్ళు 1 dayలో కంప్లీట్ చేస్తారు. వర్క్ ఎంత? 6. ఈ 6 వరకు ఉంది. 6 చెట్లు నాటాలి. అయితే ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటాడు. ఏ సామర్థ్యం రోజుకు ఒక చెట్టు నాటగలడు. మొత్తం 6 చెట్లు ఉన్నాయి. 6 చెట్లు నాటడానికి ఎన్ని రోజులు పట్టిద్ది? 6 days. మొత్తం వర్క్ అంతే కదా, 6 వర్క్ ఉంది. 6 చెట్లు నాటాలి. వీటి సామర్థ్యం రోజుకోటి 6 చెట్లు నాటాలి. రోజుకో చెట్టు కాడికి 6 చెట్లు నాటాలంటే 6 days పట్టింది. టైం 6 days. ఆప్షన్ సి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్
చాలా ఇంపార్టెంట్ అండి. కాకపోతే ఇక్కడ ఇండైరెక్ట్గా నీకేమి ఇచ్చాడు, టైమ్స్ గురించి మాట్లాడాడు. దాని ద్వారా నువ్వు ఎఫిషియన్సీ కనుక్కుంటావు. టైమ్స్కి రెసిప్రోకల్ 1/6 1/3 1/2, దట్ మీన్స్ 1:2:3 ఎఫిషియన్సీ వచ్చింది. డైరెక్ట్గా జనరల్ క్వశ్చనే, అది చాలా ఇంపార్టెంట్. చెప్పా కదా, మొత్తం అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. 12 అవర్స్ వీడియో ఉండిద్దండి. 12 అవర్స్ మినిమం 12 అవర్స్ వీడియో ఉండిద్ది. బట్ 40 minutes 30 minutes ఇట్లా ఉండిద్ది. అండ్ లాస్ట్లీ వీ కెన్ కీప్ 12 అవర్స్ వీడియో ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అది సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ని చూడండి, 1 or 2 times రిపీట్ చేసుకొని చూసుకోండి. ఎక్కడైనా డౌట్ వస్తే మన కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ మీకు బయట మోడల్ పేపర్లో అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయగలుగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ కెన్ డూ యాజ్ మచ్ యాజ్ బి అండ్ సి టుగెదర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమంటున్నాడు, ఏ కెన్ డూ యాజ్ మచ్ యాజ్ బి అండ్ సి అంటే టుగెదర్ కెన్ డూ. ఏ ఒక పని బి అండ్ సి ఒక పని ఎంత టైంలో అయితే చేస్తారో అదే టైంలో ఏ కూడా చేయగలరు అంటున్నాడు. అంటే బీసీ కలిసి ఒక పని 1 గంటలో ఎంత చేస్తే ఏ ఒక్కడ ఆ గంటలో అంత పని చేయగలరు అంటున్నాడు. అంటే బీసీ సామర్థ్యం ఏ ఒక్కడి సామర్థ్యానికి ఈక్వల్ అని మీనింగ్, అంతేనా కదా. బీసీలు కలిసి చేసిన పనిని ఏ ఒక్కడే చేయగలడు. దట్ మీన్స్ 1 గంటలో బీసీలు 4 చెట్లు నాటారనుకోండి, అదే గంటలో ఏ ఒక్కడే ఎన్ని చెట్లు నాటుతాడు, 4 గంటలు నాటుతాడు. అదే క్వశ్చన్లో ఇచ్చాడు, ఏ కెన్ డూ యాజ్ మచ్ యాజ్ అంటే ఈక్వల్ టు ఏ కెన్ డూ యాజ్ మచ్ యాజ్ బి అండ్ సి టుగెదర్ కెన్ డూ అంటున్నాడు. సో ఓకే, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 hours 36 minutes. ఓకే, ఇద్దరు కలిసి ఒక పని టైం ఇచ్చేసాడు. ఏబీలు ఇద్దరు కలిసి ఒక పని 9 గంటల 36 నిమిషాలు పట్టిద్దంట ఆ పని కంప్లీట్ చేయడానికి. సి అక్కడైతే 48 గంటల్లో చేయగలరు అంటున్నాడు. దట్ క్వశ్చన్ ఏం అడిగాడు, ద టైమ్ దట్ బి నీడ్స్ టు డూ ద వర్క్ అలాన్ ఇన్ అవర్స్ అని అడిగాడు. తెలుగులో చూద్దాం. ఏ ఒక్కడే ఒక పనిని బి మరియు సిలు ఇద్దరు కలిసి పని చేసిన దాంతో సమానంగా పని చేయగలడు. అది ఏ మరియు బిలు ఆ పనిని 9 గంటల 36 నిమిషాల్లో పూర్తి చేస్తే సి ఒక్కడే దాన్ని 48 అండి, ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్గా ఉంది. సి ఒక్కడే దాన్ని 48 గంటల్లో పూర్తి చేశాడు. బి ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది. దట్ ఈజ్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అది కండిషన్స్, పనిలాగా ఇవ్వడే కండిషను ఏం పనిలాగా ఇవ్వడండి, దాన్ని ఎక్కడో చాటు యూటిలైజ్ చేసుకో బాబు, క్వశ్చన్లో యూటిలైజ్ చేసుకొని దాన్ని బట్టి నువ్వు ఆన్సర్ తెప్పి అయ్యా అని చెప్పేస్తాడు. లేకపోతే ఓవరికి ఏదో సెంటెన్స్ రాయడు కదా వాడు. ఏం కండిషన్ ఇచ్చాడు, బీసీలు చేసే పనిని ఏ ఒక్కడే చేయగలడంట అదే టైంలో. అంటే బీసీలు గంటకు 4 చెట్లు నాటితే అదే గంటలో ఏ ఒక్కడే ఎన్ని చెట్లు నాటుతాడు, 4 చెట్లు. అంటే బీసీల యొక్క సామర్థ్యం ఏ ఒక్కడి సామర్థ్యానికి సమానం అనే క్వశ్చన్లో ఆ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ వై దిస్ క్వశ్చన్ టేక్స్ మోర్ ఇంపార్టెన్స్. చూడండి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఏ గురించి మాట్లాడాడు, బి గురించి మాట్లాడాడు, ఏ ప్లస్ బి గురించి మాట్లాడాడు, సి గురించి మాట్లాడాడు, టైం గురించి మాట్లాడాడు. ఏమంటున్నాడు, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 hours 36 minutes. ఏబీలు 9 గంటల 9 hours 36 minutes అంటే ఇక్కడ రాస్తున్నాను 9 hours ప్లస్ 36 minutes అంటే దీన్ని హవర్స్లో మారిస్తే 36/60 అవర్స్ అయింది కదా. మినిట్స్ని హవర్స్లో మార్చి by 60 ఎంత, 12 3s are 12 5s are 5 9s are 45 plus 3 48/5 hours. వాడు క్వశ్చన్ని మనకి అవర్స్లో అడిగాడు, నేను అవర్స్లో మార్చుకున్నానండి. 48/5 hours. 9 hours 36 minutes అవర్స్లో 48/5 hours. ఓకే, అండ్ సి అలాన్ కెన్ డూ ఇట్ ఇన్ 48 hours. సి ఒక్కడే ఆ 12 గంటలు చేస్తాడంట 48 hours. ఓకే, నాకు ఎఫిషియన్సీ తెలిసిద్దా.
ఎఫిషియన్సీ తెలిసిద్ది. ఎఫిషియన్సీ ఎలా ఉండిద్ది? రెసిప్రోకలే కదా, 48:48/5 అంతేనా కదా. 48 క్యాన్సిల్, 5 ఇటు వెళ్ళిపోతే 5:1. అది సింపుల్గా ఇచ్చాడు. ఏబీలు ఇద్దరు సామర్థ్యం 5 అయితే సి యొక్క సామర్థ్యం 1. వర్క్ ఎంత అయిపోయింది? వర్క్ 48:1. వర్క్ ఈజ్ ఈక్వల్ టు 48:1. 48 ఆర్ అదర్వైజ్ 48/5 5 క్యాన్సిల్ అయిపోయినా అదే వర్క్ కదా. 48 వర్క్ ఎవరు తీసుకున్నా అదే అండి. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ అది. 5:1 48/5 × 40 48/5 × 5 ఆర్ 48:1. అది 5 ఇటు వెళ్ళిపోయింది కదా, 5:1. మొత్తం వర్క్ ఎంత వచ్చింది? 48 వచ్చింది. ఇప్పుడు నీకేమంటున్నాడు? దట్ బి నీడ్స్ టు డూ ద వర్క్ ఎలా అని అంటున్నాడు. బి ఒక్కడే ఆ పని చేయడానికి ఎంత టైం పట్టిద్ది అంటున్నాడు. మొత్తం ఎంత పని ఉంది? ఇప్పుడు నాకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఆ కండిషన్ నేను ఎక్కడన్నా ఉపయోగించానా? ఉపయోగించాల. ఇప్పుడు రాయాలి. ఆ కండిషన్ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఆ కండిషన్ ఉంటే కానీ నీకు బి యొక్క ఎఫిషియన్సీ తెలియదు. ఆ కండిషన్ ఉంటే కానీ చెప్తున్నాడు ఆడు. ఏ యొక్క సామర్థ్యం ఎవరిద్దరికి సమానంగా ఉందంట? బి ప్లస్ సికి సమానంగా ఉందంట. అది వాడిచ్చాడు. ఏ ఎఫిషియన్సీ ఎలా ఉందంట? బి యొక్క ఎఫిషియన్సీ బీసీ ఎఫిషియన్సీకి సమానంగా ఉందంట. ఓకే, నాకు తెలుసు ముగ్గురు సామర్థ్యం ఎంత అని తెలుసు. ఏ ప్లస్ బి ప్లస్ సి స్టామినా ఎంత? చూడండి, సి స్టామినా 1, ఏ ప్లస్ బి స్టామినా ఎంత? 5. ముగ్గురు స్టామినా కలిపి 6. నీకు చెప్తున్నాడు వాడు. ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి అంటున్నాడు. అంటే ఏ బదులు నువ్వు బి ప్లస్ సి ఆర్ బి ప్లస్ సి బదులు నువ్వు ఏం రాయొచ్చు? ఏ రాయొచ్చు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బదులు ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి అంటే బి ప్లస్ సి బదులు నువ్వు ఏం రాయొచ్చు? ఏ రాయొచ్చు. ఓకే, ఈక్వల్ టు 6. 2a ఈక్వల్ టు 6. దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు 3. ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. ఏ ఎఫిషియన్సీ 3. ఇంక నీ క్వశ్చన్ వచ్చేసింది. ఏ ఎఫిషియన్సీ 3 అయింది. ఏబీలు ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత? ఏబీలు ఇద్దరు ఎఫిషియన్సీ 5. ఏబీలు ఇద్దరు ఎఫిషియన్సీ 5 అయితే బి దగ్గర 3 ఉంటే ఎఫిషియన్సీ అంటే బి ఎఫిషియన్సీ. ఏబీలు ఇద్దరు ఎఫిషియన్సీ 5 అయితే ఏ ఎఫిషియన్సీ 3 అంటున్నాడు. ఏ ఎఫిషియన్సీ 3 అంటే బి ఎఫిషియన్సీ ఎంత అయిపోయింది? 2 అయిపోతే నీకు ఇంక క్వశ్చన్ వచ్చేసింది. మొత్తం ఎంత వర్క్ ఉంది? 48 వర్క్ ఉంది. 48 వర్క్ ఎవరు చేయాలి? బి చేయాలి. బి చేయాలంటే 48 వర్క్, బి ఎఫిషియన్సీ 2, వాడికి ఎంత టైం పడుతుంది? 2 1s are 2 24s are 24 డేస్ పట్టింది. 24 డేస్ పట్టింది. ఆప్షన్ బి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1-2 సార్లు ఈ క్వశ్చన్ని రిపీట్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. అది నెక్స్ట్ క్వశ్చన్ అండి. సార్ చూసుకోండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మోడల్ పేపర్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఒకటేనండి, ఇంక రెండో ప్రపంచం ఉండకూడదు. క్వశ్చన్ తీసుకోవడం, ప్రాక్టీస్ చేయటం, వస్తున్నాయి రావట్లే చెక్ చేసుకోవడం, టైం చూసుకోవటం. అదే ఎప్పుడన్నా సండే వస్తే ప్రశాంతంగా అవుటింగ్కి వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ మండే టు సాటర్డే మళ్ళీ ఒకటే రుబ్బుడు. అది అట్లా ఉంటేనే ఈ రోజుల్లో జాబు. అది ఏదో ఎగ్జామ్ ముందు వచ్చేసి ఒక నెల పుస్తకాలు తెరిచి ఓవర్ బుక్స్ ముందు పెట్టుకొని కూర్చుంటే టైంపాస్ కాదు. యూట్యూబ్ చూసుకుంటా, యూట్యూబ్లో మీకు అవసరమైన కంటెంట్ వీడియో చూసుకోండి. అది